ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసేటోళ్ళకు కూడా లోన్ ఇస్తే ఎంత బాగుండో ఖర్చులకు. ఇంకా నయ్యం ఇచ్చిన లోన్ మాఫీ చేయాలనలేదు. ఇచ్చి మా ఆసంట్రని ఆదుకుంటే తప్పేముంది. ఎండనక వాననక చెట్టనక పుట్టనక ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని సాహసాలు చేస్తున్నాం. మమ్మల్ని గుర్తించి కనీసం రీల్ బంద్ ప్రకటిస్తే ఎంత బాగుంటుందో. కరెక్టే, రీల్ బంద్ అనే పథకం తెస్తే పీడ వదులుతుంది. సోషల్ మీడియాలో ప్రచారం చేపించుకుంటారు గానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆదుకోరా. కథ బాగుంది. ఇంటా ఉంటే ముచ్చట చాలా దూరం తీసుకుపోతున్నావు. రైతుల రుణం అంటే తీర్చలేనిది కాబట్టి వాళ్ళు తీసుకున్న రుణం తీర్చాలే, వాళ్ళ కన్ని ఇల్లు దూడ్చాలే కాబట్టి చేస్తున్నారు. మీరేం చేస్తున్నారమ్మా? పక్కోళ్ళని డిస్టర్బ్ చేసుడు తప్ప. గిట్లా పుల్లలు పెట్టేటోళ్ళు ఉన్నాక మాకేమొస్తాయి లోన్లీగా. రైతు రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదే అయినా పంట కోసం వాళ్ళు తీసుకున్న రుణాలు తీర్చి వాళ్ళ రుణం కొంత తీర్చుకుంటున్నారు సర్కారోళ్ళు. తెలంగాణ అంతా సంబరాలు అంబరాన్ని అంటినాయి. చేయి పార్టోళ్ళు ఇచ్చిన హామీలల్లా ఇది ముఖ్యమైనదనే చెప్పాలి. అయ్యే పని కాదని ప్రతిపక్ష పోళ్ళు, చేసి తీర్థమని కాంగ్రెస్ వాళ్ళు సవాళ్ళ మీద సవాళ్ళు చేసుకుంటూ వచ్చిర్రు. మొత్తానికి ఇయాల్టికి ముహూర్తం ఖరారైంది. తీసుకున్న అప్పు తీరుతుందంటే ఎవరికైనా ఎంత ఆనందం ఉంటుందో చెప్పురి. ఇగో ఊరూరికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు సంబరాల అంబరాన్ని అంటించిర్రు. రైతులతో పాటుగా నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి హంగామా చేసిర్రు. అప్పట్లా రైతులేషం గట్టి నాటుపెట్టిన వీడియోలు ఇప్పుడు పొట్టు వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక పొద్దంతా ఈ హంగామా ఇట్లా నడవంగా పొద్దుమికి సచివాలయంలో పెద్దలంతా కూడి మొత్తానికి కార్యం మొదలుపెట్టిరు. రైతు డిక్లరేషన్ లో చెప్పిన 2 లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ 17, 2023 శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో అత్యంత కీలకమైన 2 లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈరోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.